నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. చంద్రబాబు నాయుడు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మనబోలు మండలంలోని పిడూరుపాళెం, బద్దెవోలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఎడం మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కాకానికి ఘన స్వాగతం పలికారు. మంత్రి కాకాని మాట్లాడుతూ టీడీపీ, జనసేన పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోను వారి మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ కూడా నమ్మే పరిస్థితిలో లేదని, అమలుకు నోచుకొని హామీలను అందులో పొందుపరచడం వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని, గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీలను పూర్తి చేశారని, రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, బద్దెవోలు గ్రామ సర్పంచ్ ఉగ్గుమూడి శశికుమార్ రెడ్డి, నాయకులు మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, మన్నెమాల సుధీర్ కుమార్ రెడ్డి, గుండాల ఆదినారాయణ, హర్షకుమార్ రెడ్డి, బొమ్మిరెడ్డి మధుసూదన్ రెడ్డి, సూరపనేని కిషోర్ నాయుడు, కసిరెడ్డి ధనుంజయ రెడ్డి, మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి పెద్ద ఎత్తున అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. మేనిఫెస్టో, చంద్రబాబు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రజలు రెండు విధాలుగా కూడా విమర్శిస్తున్నారు. ఒకటి, చంద్రబాబు నాయుడికి చెప్పడమే తప్ప చేయడం అలవాటు లేదు అనేటువంటిది ప్రజలు, కనీసం అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. చంద్రబాబు మోసగాడు. ఒకసారి గడిచినటువంటి రెండు ఎన్నికల్లో ఒకసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చాము, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మనల్ని మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అమలు చేశాడు అనేటువంటి భావం ఈరోజు ప్రతి ఒక్కరు. దీనితో పాటు ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా ఒక మూడు పార్టీలు కలిసి పోటీ చేసేటప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి పార్టీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ మాకు సంబంధించి మీరిచ్చేటువంటి ఉమ్మడి మేనిఫెస్టోలో మేము భాగస్వామ్యులను కాదలుచుకోలేదు, కాబట్టి మా ఫోటోలు కూడా ముద్రించకూడదు అని అంటే చంద్రబాబు నాయుడు మీద ఎంత అపనమ్మకం ఉంది అనేటువంటిది ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నెరవేరదు అనేటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత చంద్రబాబుతో పాటు మన బరువు ఎందుకు పోగొట్టుకోవాలి భవిష్యత్తులో అని చెప్పి వాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని మా ఫోటోలతో కూడినటువంటి మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో ముద్రించరాదు అని చెప్పి. ఈరోజు చంద్రబాబు నాయుడు కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఒకసారి ఎన్టీ రామారావు గురించి పనిచేశాడు, 2 సార్లు గెలిచి ఏదో ఒక మగ పనిచేశాడు. ఈరోజు తనకు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టుగా నేను వస్తే చేస్తాను అని చెప్తున్నాడు. నీకు అధికారం ఇచ్చినప్పుడు, నువ్వు వచ్చినప్పుడు ఎందుకు చేయలేకపోయావు చెప్పినటువంటి దానికి సమాధానం చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు? నా పరిపాలనలో మీ కుటుంబాలకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి అని ధైర్యం. వ్యత్యాసం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు, చంద్రబాబు ఇవ్వలేకపోయాడు. చంద్రబాబు ఇస్తాడనేటువంటి నమ్మకం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాడనేటువంటి నమ్మకం ప్రజలు. అందుకనే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కీలకమైనటువంటి శబ్దం వినపడుతుంది. ఏమిటంటే, మీరు ఆ మేనిఫెస్టో నమ్మకండి, ఈ మేనిఫెస్టో గురించి ఆలోచన చేయండి అని చెప్పిన వెంటనే పేద గిరిజనులు కానీ పేద కుటుంబాలు కానీ చెప్పేటువంటి మాట, మేము మేనిఫెస్టో గురించి ఆలోచన చేయడం లేదయ్యా, మాకు ఇంతవరకు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఎన్నికల్లో రుణం తీర్చుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం తప్ప ఏమిస్తారు ఎవరిస్తారు అనేటువంటి ఆలోచనలో మేము లేము అనేటువంటి మాట ఈరోజు పేదలు ప్రతి కుటుంబం దగ్గర నుంచి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి పరిస్థితి. దాన్ని బట్టే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత పటిష్టంగా ఉందో అర్థమైపోతుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ప్రజలు ఎంతో నమ్మకంతో వైసీపీ పార్టీని గెలిపిస్తే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి అక్రమాలు తప్ప అభివృద్ధి లేదని, గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ను గెలిపించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి హరిచంద్రారెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి హరిచంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో వివరించి
ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలమయం అయిపోయిందని, చర్చ్, మసీద్ మరియు దేవాలయ భూములు కూడా అమ్ముకున్నారని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో అనుభవం గల చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఎంపీగా, వరప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో నాయకులు వాటంబేటి శివకుమార్, రహీం, ఇజ్రాయెల్, పేటేటి చంద్రనీల్, శ్రీనివాసులు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రమ్మ కాలనీకి ఇచ్చేసినటువంటి పెద్దలు ఇప్పుడు మాట్లాడవలసింది. మా మిత్రులు పాసం సునీల్ కుమార్ గారు వచ్చే 13వ తారీఖు సైకిల్ మా పాసం సునీల్ కుమార్ గారికి వెళ్ళించండి. ఈ ప్రాంతంలో రోడ్లు, లైట్లు, ట్రైన్లు అన్ని బాగు చేస్తా ఉన్నారు. 13వ తారీఖు పాసం సునీల్ కుమార్ గారు ప్రాంతంలో అభివృద్ధి లేదమ్మా. మంచి మెజార్టీ తెలిపించండి. ప్రాంతంలో మా రాబోయే 13వ తారీఖు ఎన్నికలమ్మా. దయచేసి మా మిత్రుడు పాసం సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి అమ్మా. ఈ ప్రాంతంలో రాబోయే 13వ తారీఖు ఎన్నికలమ్మా. దయచేసి సైకిల్ గుర్తు మీద ఓటేసి పాసం సునీల్ కుమార్ గారిని గెలిపించండి. ఈ ప్రాంతంలో రోడ్లు 13వ తారీఖు ఎన్నికలమ్మా. మా సోదరుడు పాసం సునీల్ కుమార్ గారి సైకిల్ గెలుస్తున్నారమ్మా. రాబోయే 13వ తారీఖు ఎన్నికలమ్మా. దయచేసి మా సోదరుడు పాసం సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి అమ్మా. ఈ ప్రాంతంలో రోడ్లు, ట్రైన్ మే 13 అనగా ఈ నెల 13 మన ఆంధ్రప్రదేశ్కి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మా సోదరులు, మిత్రులు పాసం సునీల్ కుమార్ గారికి ప్రచారం చేయాలనే బాధ్యతతో, అలాగే మిత్రపక్షాల అభ్యర్థి అయినటువంటి వరప్రసాద్ గారికి ప్రచారం చేయాలనే బాధ్యతతో గాంధీనగర్లో ఈరోజు ఇటువంటి మంచి ఏర్పాట్లు చేసినటువంటి మా మిత్రులు, సోదరులు వాటంబేడి శివకుమార్ గారి ఆధ్వర్యంలో, అలాగే వారికి బాగా దగ్గరైనటువంటి అనుచరులు శంకర్, అలాగే పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు రహీం భాయ్, అలాగే మా ఇజ్రాయెల్ కుమార్, అలాగే మా స్నేహితుడు నటశేఖర్, అలాగే మిత్రపక్షాల స్నేహితులు చంద్రనీల్ గారికి, నయీం గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి, అభిమానులకి, జనసేన కార్యకర్తలకి, అభిమానులకి, భాజపా కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, గత 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని విధ్వంసకరమైనటువంటి పాలనతో పరిపాలించి ఆర్థిక రంగం, అలాగే పరిశ్రమల రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టార్, ఇలాగా ప్రతి సెక్టార్ని కూడా ఏమాత్రం అభివృద్ధి లేకుండా, ఎటువంటి పెట్టుబడులను ప్రోత్సహించకుండా అన్ని సెక్టార్స్ని దెబ్బకొట్టి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో చేతులెత్తేసినటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మనం అందరం చూసాం గత 5 ఏళ్లలో. ఎవరూ బాగుపడినటువంటి దాఖలాలే లేవు. అంతటి విధ్వంసకరమైనటువంటి పరిపాలన సాగించాడు ఆయన. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎంతో అనుభవజ్ఞులు 14.5 సంవత్సరాల పాటు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మరియు నవ్యాంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బాధ్యతతో మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే యువ నాయకులు, యువగళం పేరుతో రాష్ట్రాన్ని సుడిగాల్లో చుట్టేసి ప్రజల్ని చైతన్యపరిచినటువంటి మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని కూడా సమర్థించి
మనం ఆయనకి చక్కనైన బాధ్యతలు అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే గూడూరులో మా సోదరులు మిత్రులు పాసం సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే గత 5 ఏళ్లుగా పడకేసినటువంటి గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ముందుకు సాగుతుంది. వారి దగ్గర మేమందరం ఉన్నాం, వారి పక్కనే ఉంటాం. మంచి సలహాలు సంప్రదింపులతో మన నియోజకవర్గాన్ని ఇలాగా ముఖ్యంగా గాంధీనగరు, తిలక్ నగరు, ప్రశాంతి నగరు, ఇందిరమ్మ ఇళ్ళు, ఈ వెనకబడిన ప్రాంతాలని సమూలంగా సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాలంటే మరి మీరందరూ కూడా చక్కనైన ఆలోచన చేసి సోదరులు మిత్రులు పాసం సునీల్ కుమార్ గారికి రాబోయే 13వ తారీఖు సైకిల్ గుర్తు మీద ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విన్నవించుకుంటున్నాను. అలాగే ఈరోజు గత ప్రభుత్వం చేసిన విషయం ఒకటి తీసుకుంటాను. ఇది వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే నవ్యాంధ్రప్రదేశ్లో కానీ సర్వమత సమ్మతమైనటువంటి పరిపాలనే సాగేది. మనం క్రిస్టియన్ సోదరులైనా, ముస్లిం సోదరులైనా, హిందూ సోదరులైనా అందరం కలిసికట్టుగా ఒకే దగ్గర అరమరికలు లేకుండా, ఎలాంటి భేదభావాలు లేకుండా మనం అందరం ఒకటే దగ్గర నివసిస్తూ ఉంటాం. అలాంటిది గత 5 సంవత్సరాల్లో మా క్రిస్టియన్ సోదరుల ఆస్తులు ఎలా అన్యాక్రాంతమైనవి, ఎన్ని అమ్మేసుకున్నారు, ఎంత కొల్లగొట్టారు అనేది ఇది జగమెరిగిన సత్యం. వాటికి భద్రతే లేకుండా పోయింది. అరాచక శక్తులన్నీ రాజ్యం వెళ్తున్నాయి. అలాగే మా ముస్లిం మైనారిటీ సోదరులు వక్ఫ్ బోర్డు భూములు అయితే ఏమి, వారి మసీదు దర్గాల నిర్వహణ అయితే ఏమి, వీటిలో కూడా అసలు ఎటువంటి నిధులు లేవు, ఎటువంటి అభివృద్ధి కనబడట్లేదు. పైగా ఈ మధ్యనే చాలా చర్చాంశమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మా ముస్లిం సోదరులైన వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ కూడా తీసుకొస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము మరి వక్ఫ్ బోర్డు భూములకు కూడా చేస్తామన్నారు. అంటే ముస్లిం సోదరులారా గుర్తించండి దయచేసి, అడ్డగోలుగా మీ భూములను కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు. వారి దురుద్దేశాన్ని దయచేసి గుర్తించి రాబోయే ఎన్నికల్లో దయచేసి తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమిని సమర్థించాల్సిందిగా నేను విన్నవిస్తున్నాను. అయితే ముఖ్యంగా ఈరోజు హిందూ సోదరులు ఎలాగ అన్యాయానికి గురి అనేది చెప్తాను. మనకి దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ యాక్ట్, ఇది 1966 నుంచి మన రాష్ట్రానికి ఇవ్వబడినటువంటి హక్కు. ఈ చట్టం కింద అనేక దేవాలయాలు, ప్రసిద్ధ దేవాలయాలు, ఉదాహరణకి తిరుమల తిరుపతి దేవస్థానాలు, అలాగే దుర్గమ్మ తల్లి, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి, అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి, సింహాచలం అప్పన్న స్వామి, అలాగే ఎన్నో ప్రశస్తి గాంచినటువంటి మహానంది, అలాగే ఎన్నో దేవాలయాలు, రాయలసీమలో కూడా అత్యద్భుతమైన నరసింహస్వామి దేవాలయం ఉంది. అలాగా ఎంతో పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి గాంచినటువంటి అనేక దేవాలయాలు. అయితే ఈ దేవాలయాల అభివృద్ధి ఏమాత్రం చేయకపోగా ఎక్కడైతే ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో 10 రూపాయలు భక్తులు కూడా ఇచ్చినప్పుడు లక్షలాది దేవాలయాల ధూపదీప నైవేద్య కైంకర్యాలకు నోచుకున్నటువంటి దేవాలయాలకి హిందూ ధర్మం ప్రకారం పంచి అక్కడ ఆ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించేటటువంటి పని చేయాల్సిన ధర్మాదాయ శాఖ అది అడ్డదారులు తొక్కుతూ దేవాలయ భూములు ఎక్కడున్నాయో గుర్తించి వాటిని అన్యాక్రాంతం చేయాలి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో దోచుకోవాలి అనే దురుద్దేశంతో ముందరకు పోవడం నేను గర్హనీయంగా భావిస్తున్నాను. ఇలాంటి ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఉదాహరణకి నేను మీకు తిరుమల తిరుపతి దేవస్థానాల గురించి చెప్తాను. బహుశా మీలో చాలామందికి తెలియకపోవచ్చు, నాకు కూడా తెలియదు. నేను కూడా మన అంతర్జాలంలోంచి సమాచారం సేకరించి నేను మాట్లాడుతున్నాను. మరి మన క్రీస్తు శకం 300వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయ కన్స్ట్రక్షన్ అనేక ఏళ్ల పాటు పల్లవులు, చోళులు, పాండ్యలు, అలాగే కార్తవరాయ, యాదవరాయ, అలాగే విజయనగర సామ్రాజ్యంలో మళ్ళా సంగమ డైనస్టీ, సాళువ డైనస్టీ, తుళువ డైనస్టీ అనేక మంది రాజులు పరిపాలించి స్వామివారి సేవలకు అనేకమైన నిధులు, నగలు, భూములు ఇచ్చి వారి ధూపదీప నైవేద్య కైంకర్యాలకు వేలాది లక్షలాది ఎకరాలని దానంగా ఇచ్చినటువంటి మహానుభావులు వీళ్ళు. మరి ఆ భూములన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయో, ఎలా ఉన్నాయో ఏమాత్రం తెలియని పరిస్థితి. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినటువంటి 7 రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రమైనటువంటి అస్సాం తర్వాత మన తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెటే ఎక్కువ. సుమారు 4,000 కోట్ల రూపాయలతో ప్రతి ఏటా కూడా
తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బడ్జెట్ నిర్దేశించబడుతుంది. అంతటి మహాద్భుతమైన ప్రసిద్ధిగాంచిన దేవాలయం. సుమారు రోజుకి 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని ప్రతీతి. వేల కోట్ల రూపాయలు స్వామివారికి కానుకల రూపంలో వస్తాయి. అయితే ఈ నిధులన్నింటినీ అడ్డగోలుగా మరలించుకొని పోతూ అది అడిగేవాడు దిక్కు మొక్కు లేదన్నట్టుగా దానికి లెక్క పక్క లేకుండా ధర్మాదాయ శాఖని ఇష్టారీతిగా చలామణి చేస్తున్నారు ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు. మనమే ఈ మధ్య చూసాం. ఈ మధ్య పులులు వచ్చి మన నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఒక చిన్న బిడ్డని నోట ఖర్చుకుని పోయి చంపేయడం కూడా చూసాం. అసలు క్రీస్తు శకం 300వ సంవత్సరం నుంచి 2019 వరకు మనం ఇలాంటి సంఘటనలు ఏమీ చూడలేదు. ఎప్పుడు అసలు కొండదారి ఉన్నప్పటి నుంచి, అంటే తిరుమలకి రోడ్డు లేనప్పటి దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా అడవి జంతువులు వచ్చి మానవుల మీద దాడి చేసిన దాఖలాలు లేవు. ఎక్కడా కూడా మానవులు చనిపోయిన దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? శేషాచలం అడవుల్లో ఏం జరుగుతూ ఉంది? మీరు ఏం చేస్తున్నారు లోపల? ఆ పులులు ఎందుకు మరి జనావాసాలకు, అంటే ఈ కొండపైకి పోయే భక్తులు ఉండే ప్రదేశానికి వస్తున్నాయి? ఇది సమూలంగా మా యువ నాయకులైనటువంటి నారా లోకేష్ బాబు గారు రేపు గవర్నమెంట్ ఫామ్ చేయబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. వారు ఎంతో బాధ్యతగా ఇంతకుముందు 2 ఐటీ పంచాయతీరాజ్ శాఖలు నిర్వర్తించారు. అలాగే అలాంటి ముఖ్య శాఖలతో పాటు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖను కూడా వారు తమ అధీనంలో ఉంచుకొని దయచేసి వీటి మీద విచారణ జరిపి ఎందువల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయో రాబోయే మన ప్రభుత్వం ఏర్పడగానే విచారించాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఎందుకు జరుగుతున్నాయి ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు స్వామివారి ఆదాయం ఉంటే భక్తుల్ని కాపాడేదానికి నడిచిపోయే దారులు కంచె వేయలేమా మనం? అడిగితే ధర్మం లేని అధర్మారెడ్డి ఒక ఈవో, భక్తులు పట్ల కరుణ లేని కరుణాకర్ రెడ్డి చైర్మన్. వీళ్ళు భక్తులకు ఇచ్చే గిఫ్ట్ ఏందో తెలుసా? పులుల్ని మీరు ఇదిగో ఈ ఊటుకర్ర ఇస్తాం, ఇక్కడ 100 రూపాయలు డిపాజిట్ కట్టండి, పొయ్యేదారిలో పులులు వస్తే ఈ ఊటుకర్రతో బెదిరించి వాటిని అదరదల్లి ప్రారదోలండి, మేము మాత్రం దగ్గరికి రాం అని చెప్పి భక్తులకి ఊటుకర్రలు ఇచ్చే స్కీమ్ తెచ్చాడు కరుణ లేని కరుణాకర్ రెడ్డి. మరి ఇలాంటి వ్యక్తిని ఏమంటాం మనం? తిరుపతిని అడ్డగోలుగా దోచుకున్నాడు ఆయన బిడ్డ. ఈ భక్తులకి పైకి వెళ్ళి స్వామివారిని భక్తులు దర్శనం చేసుకోవాలంటే మాత్రం ఊటుకర్రలు పుల్లు ఎదుర్కొనేదానికి ఆయన గిఫ్ట్గా ఇస్తాడు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మనుషుల్ని మరి చైర్మన్లుగా చేసుకోవడం. అంతకుముందున్న చైర్మన్ అయితే భక్తుల సేవలు, ఈ సుప్రభాత సేవ, తోమాల సేవ, ఇంకో సేవ 800 ఉంటాయి, వై 800 పుట్ 10,000 అని వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆయన ఇష్టారాజ్యంగా మరి భక్తులు సేవ చేసుకునేదానికి రేట్లన్నీ విపరీతంగా పెంచేసి స్వామివారికి ఆదాయం పెరుగుతుంది కథలు చెప్పి ఆ డబ్బులన్నీ మరి ఏం చేస్తున్నారు ఎవరికీ తెలియదు. భక్తులకు రక్షణ కల్పించడానికి కనీసం మరి కంచె కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి దుర్మార్గుల్ని మరి మనం ఏమనాలో భగవంతుడే చెప్పాలి. కాబట్టి దయచేసి ఆలోచించండి. క్రిస్టియన్, ముస్లిం, హిందూ సోదరులారా, మన ఆస్తులు పరిరక్షించబడాలన్నా, మన భక్తులు సక్రమంగా దేవాలయాలకి, ప్రార్థనా మందిరాలకి వెళ్ళి దర్శించుకుని తిరిగి సేఫ్గా ఇంటికి చేరాలన్నా మనం తప్పనిసరిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అదేవిధంగా గడిచిన 5 ఏళ్లలో మన హిందూ దేవాలయాలపైన, లేకపోతే హిందూ దేవతా మూర్తులపైన జరిగినటువంటి దాడుల్ని కొన్నిటిని మీకు మరొకసారి గుర్తు చేస్తాను. 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మరి రాజమండ్రిలో ఉండే రామతీర్థం, రాముల వారు, లక్ష్మణుల వారు, సీతమ్మ వారి విగ్రహాల తలలు కోసి నిర్దాక్షిణ్యంగా మరి ఆ తలను కుప్పతొట్లో వేసి ఆ బ్లేడ్ని కోనేట్లో వేసి వెళ్ళిపోయిన దుర్మార్గులు ఏమయ్యారో మరి ఇంతవరకు తెలియదు. అడిగితే ఎవరో తెలియదు, పిచ్చోళ్ళు అనుకుంటామని చెప్తారు. అలాగే గంగాధర నెల్లూరులో నంది విగ్రహాన్ని వ్యాండలైజ్ చేశారు, ధ్వంసం చేశారు మన చిత్తూరు జిల్లా. అలాగే సింగరాయకొండ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అలాగే వేణుగోపాల స్వామి దేవాలయంలో రంపిచెర్ల అక్కడ విగ్రహాలు ధ్వంసం చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వరపురం రాజమండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో విగ్రహాలు ధ్వంసం చేశారు. పిఠాపురంలో 23 విగ్రహాలు ధ్వంసం చేశారు. పత్తికొండ ఆంజనేయ స్వామి దగ్గర కర్నూలు డిస్టిక్లో మరి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా రథం,
అంతర్వేది రథంతో స్టార్ట్ చేశారు వీళ్ళు. 100 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం సంబంధించినటువంటి ఆ టీక్ వుడ్ రథాన్ని ఎవరో తగలబెడితే, ఎవడో పిచ్చోడు తగలబెట్టాడు, అది కాలిపోయింది, మేము కావాలంటే ఇంకోటి చేయిస్తాం అంటారు. ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు ఉన్నాయి. మరి కొండా బిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం రథం తగలబెట్టారు. అలాగే కనకదుర్గమ్మ తల్లి దేవాలయంలో ఆ రథానికి సంబంధించినటువంటి 3 వెండి విగ్రహాలు అపహరించుకొని పోతే అవి పట్టుకోలేక ఎక్కడున్నాయో తెలియక కొత్తవి చేయించి పెట్టి ఇదిగో తెచ్చేసాము అని చెప్పి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాంటి మత సామరస్యం ఎంతగానో ఉండేటటువంటి మన నవ్యాంధ్రప్రదేశ్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధాకరం. మన ప్రార్థనా మందిరాల స్థలాలు, ప్రార్థనా మందిరాలు, అలాగే ముస్లిం మైనారిటీ సోదరులకు సంబంధించిన వక్ఫ్ భూములు అయితే ఏమి, అలాగే హిందూ సోదరులకు సంబంధించినటువంటి దేవస్థాన భూములు, దేవాలయం సొత్తు, ఇవన్నీ కాపాడబడాలంటే రాబోయే 13వ తారీఖు మీరందరూ కూడా దయచేసి మంచి ఆలోచన చేసి ఎంతో అనుభవజ్ఞులైనటువంటి మా నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గంలో స్థానికుడు లోకల్ మా సునీల్ కుమార్, ఆయన్ని మీరు అత్యధిక మెజార్టీతో సైకిల్ గుర్తుపైన ఓటేసి దయచేసి గెలిపించి మంచి మా ప్రభుత్వానికి బాటలు వేయాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, అలాగే మిత్రపక్షాల అభ్యర్థి అయినటువంటి వరప్రసాద్ గారికి కమలం గుర్తు మీద ఎంపీ అభ్యర్థిగా మరి ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తూ, ఈరోజు ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి మా మిత్రులు తెలుగుదేశం నాయకులు వాటంబేడి శివకుమార్ గారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ ఇంద్రమ్మ కాలనీలో ఇబ్బందులు పడుతూ ఉంటే నాకు ఒక చిన్న సైట్ ఒకటి ఉండేది, ఆడికి వస్తూ పోతూ ఉండేవాడు. అప్పట్లో 2018 ఫిబ్రవరి కౌన్సిల్ సమావేశంలో ఈ ఇంద్రమ్మ కాలనీ ఎవరిది, ఈ ఇంద్రమ్మ కాలనీ బాగోగులు చూడాల్సింది ఎవరు, ఈ ఇంద్రమ్మ కాలనీకి చూడాల్సిన దిక్కు మొక్కు మున్సిపాలిటీ అని నేను ఆ రోజు కౌన్సిల్లో తీర్మానం పెట్టి 2018 ఫిబ్రవరిలో తీర్మానం పెట్టి అప్పటి వరకు ఇది మనది కాదు అన్నటువంటి మున్సిపాలిటీ ఈ ఆవరణలో మన గూడూరు పట్టణ ప్రజలందరికీ మనం గూడూరులో స్థలం చూపించలేక పంచాయతీ అయినటువంటి గాంధీనగర్ పంచాయతీ అయినటువంటి అక్కడ తీసుకోపోయి వాళ్ళకి ఇల్లు చూపించాము. ఆ స్థలాన్ని మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకొని మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపాలిటీ టౌన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇళ్ళని కేటాయించడం, ఇందిరమ్మ కాలనీ ఆ రోజు రాజశేఖర రెడ్డి దీన్ని పెట్టడం జరిగింది. కానీ బాగోగులు మాత్రం మినిమం 2019-2018 వరకు లాస్ట్ వరకు మున్సిపాలిటీ వచ్చేది కాదు, పంచాయతీ వచ్చేది కాదు. లాస్ట్ 2019-2018 లాస్ట్ లో అప్పుడు మున్సిపాలిటీ మేము కౌన్సిల్లో తీర్మానం పెట్టిన తర్వాత ఇక్కడికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి జేసీబీలు పంపించి లైట్లు పంపించి క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత 2019 తర్వాత దీన్ని మున్సిపాలిటీలో కలపడం జరిగింది. ప్రజలందరికీ ముందుగా నమస్కారం. ఈ నెల 13వ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి సునీల్ కుమార్ గారిని గెలిపించాలని ఆయన కోసంగా ప్రచార కార్యక్రమం పాల్గొనడానికి కోసంగా గూడూరు టౌన్ నుంచి రావడం జరిగింది. ముందుగా పెద్దలు గౌరవనీయులు హరిసిద్ధరారెడ్డి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన వచ్చిన అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీ ఆయన యొక్క సేవలు గుర్తించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మా మిత్రుడైనటువంటి శివ గారి ఆహ్వానం మేరకు గూడూరు నుంచి ఇక్కడ పాల్గొనడం జరిగింది. అందరికీ ఒకటే విన్నపం, శివ ఎక్కడ ఉంటే అక్కడ సమస్యల్ని ఆయన అరచేతిలో పట్టుకొని తిరుగుతుంటాడు. ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఎక్కడ సమస్యలు దాన్ని పరిష్కరించాలని ప్రయత్నం చేస్తుంటాడు. శివ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే సమస్యలే కావాలి అతనికి. ఆ సమస్యలు ఎక్కువ ఉండడానికి కోసం మన 15 రోజుల ముందు ఏమంటే రంజాన్ నెల మాసంలో ఇక్కడ ఎక్కువగా ముస్లింలు ఉన్నారని తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఇంద్రమ్మ కాలనీలో ఒక మసీదుకి ఆ రోజు కన్స్ట్రక్షన్ అప్పుడు కొన్ని సమస్యలు ఇబ్బంది తెలియచ్చినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మన సునీల్ కుమార్ గారు ఆయన యొక్క చొరవతో అక్కడ మసీదు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఒక చిన్న సమస్య వస్తే ఆయన దగ్గరుండి ఆ సమస్యను పరిష్కరించి ఈరోజు మనకు ఆ మసీదుని సవ్యంగా జరిగే దానిలో చాలా తోడ్పాటు అందించారు ఆయన సునీల్ కుమార్ గారు. మొన్న 15 రోజుల క్రితం వచ్చినప్పుడు శివతో పాటు ఆయన మిత్రులకు ఉన్నట్టు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మసీదు పెద్దలు చాలా వరకు ముస్లింలు మైనార్టీలు పాల్గొని మాకు ఏ సమస్యలు అయితే పెద్దగా లేవు, కానీ మాకున్న ముఖ్య సమస్య ఇంద్రమ్మ కాలనీలో కేవలం నీటి సమస్య మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఆ నీటి సమస్య మీద అదొక్కటి పరిష్కరిస్తే మేమందరూ మీ అంటుండామని చెప్పడం జరిగింది. ఆ సమస్యని ఆయన దగ్గర తీసుకొచ్చిన దానికి శివ ఎంతో ముందుండి చొరవ చూపడం జరిగింది. ఆయన ఒకే మాట చెప్పాడు,
నన్ను మీరు ఎమ్మెల్యేగా గెలిపించండి, మీకు రావడం మొదటిసారిగా మీకు ఇందిరమ్మ కాలనీలో నీటి సమస్య పరిష్కారం చెప్పాడు. కాబట్టి ప్రజలందరూ ఒకసారి గమనించాలి. మనం ఏదో ఉద్ధరిస్తారని చెప్పని, మనకేదో బాగుపడతారని చెప్పి ప్రతి ఒక్కరూ కొన్నిసార్లు వైసీపీ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఏమీ చేయలేదు, చెప్పుకున్నటువంటి ఏ పనులు చేయలేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక వారం టైం ఉంది. ఈ వారంలో మన వికృతి ఆలోచించి కానీ మన సరైన నాయకత్వాన్ని, సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే మనకు చాలా ఇబ్బందులు వస్తాయని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపిస్తారని, సునీల్ కుమార్ గారిని ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గూడూరు తీసుకుని పంపిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందిరమ్మ కాలనీ ప్రచారంకి సారథ్యం వహించినటువంటి మా సోదరులు మాజీ కౌన్సిలర్ వాటంబేటి శివకుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిచంద్రారెడ్డి గారికి, గూడూరు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు రహీం గారికి, ఇతర తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా మా సోదరులు పెద్దలు హరిచంద్రన్ గారికి మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పదవి లభించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మా తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మరి ఈరోజు గూడూరులో గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పాలన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అలాగే గూడూరులో కూడా 2019 నుంచి 24 వరకు జరిగిన అభివృద్ధిని చూస్తున్నాం. సునీల్ కుమార్ గారు లోకల్, మన గూడూరు, మన సునీల్ లోకల్. ఎక్కడున్నా కానీ, ఎవరు పోయినా కానీ పేరు పెట్టి పిలిచే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక్క పాసం సునీల్ కుమార్ మాత్రమే. ఈరోజు రాపూర్ నుంచో లేకపోతే నెల్లూరు నుంచో వస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి ఈరోజు గూడూరులో మన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు శ్రీ పాజం సునీల్ కుమార్ గారు, అదేవిధంగా వేలగపల్లి వరప్రసాద్ గారి ఎన్నికల ప్రచార నిమిత్తం మనం ఇందిరమ్మ కాలనీకి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎక్స్ కౌన్సిలర్ అయినటువంటి వాటంబేటి శివకుమార్ గారు మరియు వారి మిత్ర బృందంతో నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా రేపు 13వ తేదీ జరగబోయేటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయడానికి వచ్చినటువంటి ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనటువంటి ముందుగా మా హరిచంద్రన్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండే నడిపించే దాంట్లో అన్నగారు భాగం అవుతున్నారు. అదేవిధంగా ఈ సూపర్ 6 పథకాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి పేదలకు అర్హులకు అందేదానికి అందరూ కృషి చేసి ఈ యొక్క స్థానిక సమస్యలన్నీ తీర్చేదానికి ఇక్కడ ఉంటున్న స్థానిక నాయకులు, స్థానికుల్ని ఎన్నుకొని రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క ఇందిరమ్మ నగర్లో ఇందిరమ్మ కాలనీ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ ముఖ్యంగా తాగునీటి సమస్య ఉందని తెలుస్తుంది. అదేవిధంగా కూతవేట దూరంలో ఉన్నటువంటి టిట్కో దీనికి త్వరలో మన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఇక్కడ లైన్లు వేసి ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇంటింటికి మంచినీటి సదుపాయంలో భాగంగా ప్రతి ఒక్కరికి మంచినీటి సదుపాయం వస్తుందని తెలియజేసుకుంటూ రేపు తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ శుక్రవారం ఉదయం గూడూరులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ దేవుళ్లుగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీదుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన 30 మందికి ప్రతి నెల పోషకాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన ఏరియా పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ నందు ప్రతి నెలలో భాగంగా మన ఎయిడ్స్ గెస్టులకు మన డాక్టర్ ఆరోగ్య సంజీవిని డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని పేరు మీద ప్రతి నెల ఒక 30 మందికి మంచి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుంది. ఈ నెలలో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ ఈ ఒక పౌష్టికాహారాన్ని మా గూడూరు సూపరింటెండెంట్ మేడం గారి చేతుల మీదుగా ఇవ్వటం జరుగుతుంది. దీనికి మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల ఈ ఒక పెద్ద కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేయటం జరుగుతుంది. డాక్టర్లిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ ఇంకా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ మేడం గారు కొంత మీకు ప్రతి నెల సూచనలు ఇస్తున్నారు, ఎట్లా ఉండాలి ఏందనేది. మేము చెప్పేది ఏంటంటే ఈ పౌష్టికాహారాన్ని తప్పకుండా మీరే తీసుకోండి. ఇమ్యూనిటీ కొంత పెరుగుతుంది, దాంతో కొంత నిర్వీణం అయిపోయేదానికి చాలా సహాయపడుతుంది. ఖచ్చితంగా ఈ ఒక వస్తువుల్ని మీరు మాత్రమే తీసుకోవాలని కోరుకుంటూ, ఈ ఒక ఎండల తీవ్రత ఈ నెల మరి ఎక్కువగా ఉంటుంది. పని ఉంటే తప్పితే బయటికైతే రావద్దు. మనం ఇలాంటి కార్యక్రమాలు కూడా రేపు నెలలో కూడా ఇంకొద్దిగా ఉదయాన్నే కూడా చేసుకోవటం మంచిది. మీరు కూడా వీలైతే మాత్రం మజ్జిగ అవకాశం ఉంటే మజ్జిగ తాగండి. ఈ ఒక నెల మనం కాపాడుకుంటే ఇంకా అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, అది తెలియకుండా వైరస్ లాగా మనిషిని తినేస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మన సూపరింటెండెంట్ మేడం గారు సూచనల మేరకు కొన్ని కార్యక్రమాలు మనం హాస్పిటల్లో మేడం గారు లేకపోయినా కూడా మనం ఒక 2 కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. అదేవిధంగా మా నర్సులు కూడా వాళ్ళకి రేపు నర్సుల డే రోజు కూడా మంచి కార్యక్రమాన్ని చేయమని మేడం గారు మాకు ఒక సూచన ఇచ్చారు. తప్పకుండా వాళ్ళందరికీ మంచి సత్కారం కూడా చేస్తామని మేడంకి మాటిస్తూ, ఇంతటి సహాయాన్ని మన సిఆర్ రెడ్డి డాక్టర్ పేరు మీద చేస్తున్న రోహిణి మేడం గారికి, జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు కార్యక్రమానికి చేసిన ప్రగతి సేవా సంస్థ సభ్యులకి, అధ్యక్షులకి, ఈ దాతలుగా వ్యవహరించిన మన సిఆర్ రెడ్డి సార్, అందరికీ నమస్కారం. ప్రతి నెల వీళ్ళు ఈ విధంగా మేడం వాళ్ళు 30 మందికి పోషకాహారం అందించడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఇక్కడ పేషెంట్స్ మాకు ఉన్నవాళ్ళు చాలా పేదవాళ్ళు, ప్లస్ వీళ్ళు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది. వీళ్ళకి ఈ ఆహారం చాలా ఉపయోగకరం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి అన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు మంచి డైట్ తీసుకుంటే దాన్ని అధిగమించవచ్చు. అందుకోసం మీకు అందజేసే ఈ ఆహారాన్ని ఇంట్లో పిల్లలకి వాళ్ళకి ఇవ్వకుండా మీరే తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని మంచి ఆహారం తీసుకుంటూ డైలీ ఒక ½ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఏదో ఒక టైప్ మెడిటేషన్ అంటే ధ్యానం అన్నమాట, అవి చేసుకుంటూ మీ దీన్ని మనం క్యూర్ చేయలేము, కానీ కొద్ది దూరం వరకు మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. తగిన మందులు వాడుకుంటూ కరెక్ట్ టైంకి వాళ్ళు ఇచ్చినవి రెగ్యులర్గా వాడుకుంటూ ఒక్కరోజు కూడా తప్పిపోకుండా మంచి ఆహారం తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తర్వాత ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి బయట ఎక్కువ తిరగొద్దు. అంటే మధ్యాహ్నం పూట, సాయంత్రాలు మార్నింగే పని పూర్తి చేసుకోవాలి. తర్వాత మంచినీళ్ళు, మజ్జిగ, టెంకాయ, ఓరల్ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు వడదెబ్బ లక్షణాలు ఏంటంటే వామిటింగ్స్, కళ్ళు తిరగడము, బీపీ పడిపోవడం ఇటువంటివి ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి సెలైన్ పెట్టించుకుంటే కొంచెం వరకు మనం కిడ్నీలు డ్యామేజ్ కాకుండా ఆపగలం. ఇది చిన్నదే అవ్వచ్చు, కానీ ఆ స్వెట్ ద్వారా చాలా లవణాలు ఇవి పోయేసి కిడ్నీలు డ్యామేజ్ అయ్యేంత తీవ్రత కూడా ఉంటుంది. అందుకని చిన్న వట్టి ద్రవ పదార్థాలతోనే మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ద్రవ పదార్థాల స్టేజ్ దాటిపోతే ఇంకా వామిటింగ్స్ అయితే తాగలేరు కాబట్టి హాస్పిటల్కి వచ్చి ఫ్లూయిడ్స్ చేసుకోవాలి.
కాస్త ఇది అందజేసిన మేడం వాళ్ళకి మీరు కూడా ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ సెలవు. ఆధ్వర్యంలో ఆరోగ్య సంజీవని పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి గారి, రోహిణి మేడం గారి, జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరం. పేదలకు ఈ పౌష్టికాహారాన్ని అందజేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తూ వాళ్ళ ఆరోగ్య బాధ్యతలు తీసుకున్న మన సిఆర్ రెడ్డి హాస్పిటల్ అధినేతలకు చాలా కృతజ్ఞతలు. ఇందులో ప్రస్తుతం ఈ ఎండల కారణంగా అందరూ ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ ఎండల్ని తట్టుకొని పౌష్టికాహారం, ఈ చల్లటి పానీయాలు, మజ్జిగ, టెంకాయ నీళ్ళు ఇట్లాంటివి తీసుకుంటూ తగిన జాగ్రత్తలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైసీపీ పాలనలో పట్టణ శివారు ప్రాంతాల్లో కనీసం వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయలేదని, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, 5 సంవత్సరాల పాటు అసమర్థ ప్రభుత్వ పాలన సాగించిందని, అలాంటి వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపే సమయం వచ్చిందని, ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి స్థానికుడైన తన భర్త పాసం సునీల్ కుమార్ను గెలిపించాలని పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తిరుపతి జిల్లా గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని చవటపాళెం ప్రాంతంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు ట్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని చవటపాళెం ప్రాంతంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి గూడూరు అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న తన భర్త అయినటువంటి పాసం సునీల్ కుమార్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ వైసీపీ 5 సంవత్సరాల పాలనలో ఈ ప్రాంతంలో కనీస మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ద్వారా వృద్ధులు, మహిళలు, యువతకు మేలు చేకూరుతుందని మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. స్థానికుడైన తన భర్త ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాడని, ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు. స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తన భర్త అయినటువంటి సునీల్ కుమార్ ద్వారా పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గ్రామంలోనూ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్క వార్డు, ప్రతి ఒక్క సందు మేము తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించడం. అమ్మ, మేము మీకు సపోర్ట్గా ఉన్నాము, మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తాము, మా ఓటు ఖచ్చితంగా మా కుటుంబంలో ఉన్న ఓట్లన్నీ మేము మీకు వేస్తాము అని అందరూ సంతోషంగా మాకు చెప్తూ, ధైర్యం చెప్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ రోజు అన్న చెప్పినట్టు, నాగరాజు అన్న చెప్పినట్టు తెలుగుదేశం హయాంలో వేసినటువంటి డెవలప్మెంట్ తప్ప ఈ 5 సంవత్సరాలు ఒక్క పని కూడా జరిగినటువంటి దాఖలాలు ఈ ఏరియాలో లేదు. అసలు ఎక్కడా లేదులేండి, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక లైట్ లేదు, ఒక బోర్ లేదు, ఒక రోడ్ లేదు, ఒక కాలువ లేదు, ఒక తట్ట మట్టి కూడా ఎత్తినటువంటి పాపాను పోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఉన్న అందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు ఎప్పుడెప్పుడు ఈ గవర్నమెంట్ వదిలించుకుందామా అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడే ఆడబిడ్డలందరికీ చెప్తున్నాను ఏంటంటే, మన చంద్రబాబు నాయుడు పెరిగినటువంటి ధరలను ఉద్దేశించి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు మన ముందు పెట్టారమ్మా. అందరూ వినాల్సిన మాటమ్మా ఇది, అందరూ వినండి. మనకి సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పాంప్లెట్లో వెనకాల పక్క అన్నింటిలో ఉన్నాయి ఇవన్నీ. ఈ పాంప్లెట్లో అమ్మా ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, గుర్తుందా తెలుసమ్మా మీకు? తెలుసు. సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు ఇస్తారమ్మా? 3 గ్యాస్ సిలిండర్లు. ఇంకా ఏది పెన్షన్ ఎంత? 4,000. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎంత ఉండిందమ్మా? 3,000 ఉండింది. వస్తానే గెలిచిన వెంటనే బాబు గారు 4,000 పెన్షన్ ఏప్రిల్ నుంచి పెంచడం జరిగింది. ఏప్రిల్లో 1,000 రూపాయలు, మే నెలలో 1,000 రూపాయలు, జూన్ నెలలో 1,000 రూపాయలు, మొత్తం కలిసి 7,000 రూపాయలు మీకు జూన్ నెలలో ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు పెన్షన్ జూలై నెలలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఉచిత బస్ సౌకర్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో ఎక్కడైనా మహిళలు వెళ్లేదానికి ఉచిత బస్ సౌకర్యం కలుగుతుంది. అమ్మా 18 సంవత్సరాలు ఇక్కడ అందరు నిండాయా లేదా? అందరూ నిండున్నాయి కదా. వీళ్ళందరికీ ప్రతి నెల 1,500 రూపాయల లెక్కన మీ తలుపు తట్టి వాలంటీర్ వచ్చి ఇవ్వడం జరుగుతుంది. 1,500 రూపాయల లెక్కన ప్రతి ఒక్కరు తల్లికి 18 సంవత్సరాలు, బిడ్డకి 18 సంవత్సరాలు నిండిపోయి ఉంటాయి కాబట్టి ఇద్దరికైనా వస్తాయి. ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 1,500 రూపాయల లెక్కన ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వచ్చి
వచ్చి దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు చెప్పాం కదమ్మా. నిరుద్యోగులు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారమ్మా. డిగ్రీ చదువుకున్న బిడ్డలందరికీ నిరుద్యోగ వృత్తి కూడా 3000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మా తల్లికి వందనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడమ్మా, ఎంతమంది చదువుకుంటే అంతమంది బిడ్డలకి ఇస్తానడా లేదా? అమ్మఒడియా అప్పుడు చెప్పిందమ్మా. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నాడమ్మా? ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు. అదే బాబు గారు ఎంతమంది బిడ్డలున్నా, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయల లెక్కన ప్రతి సంవత్సరము ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పొదుపు గ్రూప్ లో ఉన్నారమ్మా, అందరూ 10 లక్షల గ్రూప్ కి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీరు వ్యాపారాన్ని పెట్టుకునే దానికి కానీ, ఏవైనా మీ చేతి వృత్తుల్ని ఏం చేసుకోవాలనుకున్నా కానీ దానికి కావాల్సినటువంటి శిక్షణ ఇచ్చి మిమ్మల్ని ఇంకా వ్యాపారవేత్తలు చేసి ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి అవకాశం కూడా చంద్రబాబు నాయుడు కల్పించడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఎవరికి ఓటేయాలమ్మా? సైకిల్ గుర్తుకి చంద్రబాబు నాయుడు ఓటేసేసి ఈ పథకాలన్నీ మనం తెచ్చుకోవాలా లేదా? తెచ్చుకోవాలంటే మనం ఖచ్చితంగా సైకిల్ ఇవ్వాలి. కొత్త వాళ్ళు వస్తారు, ఇప్పుడు వస్తారు, ఎంతైనా ఇస్తారు. దానికి ఆశపడ్డామంటే 5 సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. మీరు ఒకళ్ళు తీసుకోండి, ఇబ్బందిలే. అది మన డబ్బే తినేస్తున్నారు వాళ్ళు. ఇష్ట ప్రకారం బ్రహ్మాండంగా తీసుకోండి, ఇబ్బందిలే. ధైర్యంగా పోయి సైకిల్ కుద్దండి, సరేనా? మనసులో పెట్టుకోండి. ఇప్పుడు చూసారా లైట్లు లేవు చూడండి, గాఢాంధకారం చేస్తున్నాడు రాష్ట్రాన్ని, మన ఊరిని, మన కాలనీలు కూడా. కాలువలు లేవు, రోడ్లు పట్టాయా మీకు? గుర్తుంచుకోండి. డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, బోర్లు రిపేర్ అయితే రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. కనుక గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు మా సైకిల్ గుర్తుకు ఓటేయాలి. ఇంకో గుర్తు వచ్చి పువ్వు గుర్తుకు ఓటేయాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాగరాజు అన్నకి, మీకు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తాను. ఎంతో నమ్మకంతో వైసీపీ పార్టీని గెలిపిస్తే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని, అంతా అవినీతిమయం అయిపోయిందని, రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని గూడూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు ఆరికట్ల బాలకృష్ణ నాయుడు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు ప్రచారం నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దుకాణాల వద్దకు వెళ్లి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదని, ల్యాండ్, లిక్కర్, సిలిక మాఫియా ఎక్కువైందని, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోయారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ను ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 13వ తేదీ జరిగే ఎన్నికలలో ఎన్డీఏ కూటమి బలపరిచిన మన తిరుపతి పార్లమెంటు సభ్యుడు వరప్రసాదరావు గారికి ఆ గుర్తు కమలం మీద అత్యధిక ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. అదేవిధంగా ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి మన గూడూరు అసెంబ్లీ ఎమ్మెల్యే మాజీ సునీల్ కుమార్ కూడా అదేవిధంగా ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ముందుగా ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ప్రజెంట్ ఉండే గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుంది, ఎట్లున్నది, అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి అన్ని వ్యవస్థల్ని పాడు చేసేశారన్నమాట. 2019 ఎలక్షన్లో ఏమి చెప్పాడు? మడమ తిప్పను, మాట తప్పను. ఈ నినాదం ఒక పుట్ట దాఖలు చేసేసాడు. ఏమీ లేదు, మొత్తం అబద్ధాలు, మోసం, దగ, కుట్ర. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుందాం, ఏ విధంగా దాచిపెట్టుకుందాం అనే నినాదంతో మామూలుగా ఏంటంటే ఈ వచ్చేసి ఫస్ట్ రావటమే ప్రజావేదికను కుమ్మేశాడు, కొట్టేశాడు. ప్రజావేదిక ఏంటి? కొన్ని కోట్లు ఆ డబ్బు ఇవ్వండి మన ప్రజలు. ఆ నెక్స్ట్ ఏం చేశాడు? అన్న క్యాంటీన్ తీసేశాడు. 5 రూపాయలకి పేద ప్రజలు. మన గూడూరులో తాలూకా ఆఫీస్ కాటు ఉండింది. ఏదన్నా వచ్చి రెవెన్యూ ఆఫీస్కి వచ్చినా, పోలీస్ ఆఫీస్కి వచ్చినా 5 రూపాయలు భోజనం చేసి చల్లగా బస్సెట్టిపోయేవాడు. అది విరికేశాడు. రావటం విధ్వంసం అన్నమాట. రాజధాని లేని రాష్ట్రం చేశాడు. పోలవరం ప్రాజెక్టు కానీ పూర్తయి ఉంటే అడవులు కూడా మనకు నీళ్లు వచ్చేది, అది కూడా లేకుండా చేశాడు. ఒకటే అన్ని అబద్ధాలు చెప్తాడన్నమాట. నేను సంక్షేమ పథకాలు ఇస్తాను ఏంది ఇచ్చేది? ఆయన బట్టలు నొక్కుతాడు, ఒక 20 మంది పడతాది, మిగతా 80 మంది అకౌంట్లో ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోతాడు. ఇది మనం తెలుసుకోవాలా, మనం గ్రహించుకోవాలా. ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియా, మొత్తం మాఫియాలే. పిల్లలు ఉంటే వాళ్ళకి ఏం నేర్పించాడు? డ్రగ్స్ నేర్పించాడు. అక్కడి నుంచి గంజాయి నేర్పించాడు. లాస్ట్కి సర్వనాశనం చేసేసాడు. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మనం అందరం బాగుండాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పేది అంటే యువత నాశనం అయిపోయింది. యువతకి ఈ ముందు దాగి చాలామంది 25% వరకు కిడ్నీలు పోయినాయి. అతనికి అన్నీ పోయినా కూడా పర్వాలేదు.
తండ్రిని చిన్నాయిని చంపేసినోడు ప్రజల్ని ఏం కాపాడుతాడు, మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం బాగుపరుస్తాడు. కాబట్టి మనందరం గ్రహించుకొని ఇవన్నీ తెలుసుకొని ఒక ఇండస్ట్రీలా, ఒక పరిశ్రమలా, వచ్చిన పరిశ్రమని తరివిటే పని. అందువల్ల ఓటర్ మహాశీలకు కోరేది ఒకటే, మీరందరూ మళ్ళా 5 సంవత్సరాలు తర్వాత వచ్చే ఎన్నికలకి మన ఆంధ్ర రాష్ట్రం పైన నరేంద్ర మోడీ గారు, కింద వచ్చే మన చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ వస్తే అభివృద్ధి చెందుతుంది. అదే ఒక సంక్షేమం ఉంటుంది. అభివృద్ధి సంక్షేమం రెండు జోడిద్దులు, అభివృద్ధి సంక్షేమం. ఇప్పుడు కూడా అప్పు తీసుకురావటం నేను చేస్తానంటాం. 11 లక్షల కోట్లు నిద్ర పడిపోయింది. ఇది తెలుసుకోవాలా ప్రజలారా. ఈ 11 లక్షల కోట్లు సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపు కోసం ఆయన కోడలు శృతిరెడ్డి జట్ల కొండూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ నాయకులు 100 మంది భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తన మామ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించాలని ఇల్లిల్లు తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామరెడ్డి, టీడీపీ నాయకులు వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, చల్లగిరి చెట్టిబాబు, సాని వెంకటరమణయ్య, చల్లగిరి ప్రసాద్, మండలంలోని పలువురు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చూడండి మేడం మనము మే నెల ఎంటర్ అయ్యాము. మన ఎన్నికలకి ఇంకొక 10 రోజులే. ఈరోజు నేను జట్లకొండూరులో ప్రచారం చేస్తున్నాను. మనబోల్ మండలం. ఇక్కడ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. కొత్త చేరికలు ఉన్నాయి. అందరికీ ధన్యవాదాలు మీరు చేరి మా పార్టీలో చేరినందుకు. మన మీడియా మిత్రులు పాపం ఎండల్లో ఎప్పుడు మన న్యూస్ కవర్ చేస్తారు. అందరికీ ఏది నిజమో తెలియజేస్తుంటారు. మన కోసం కష్టపడుతుంటారు మన మీడియా మిత్రులు. ఇంకొకటి బెంగళూరు టాస్క్ ఫోరం, తెలుగుదేశం ఫోరం మరియు ఇంటర్నేషనల్ ఫోరమ్స్ కువైట్ నుంచి కానీ, సౌదీ నుంచి కానీ, మిడిల్ ఈస్ట్ నుంచి కానీ అందరూ వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. మా కృషితో మీరందరూ మా ఎఫర్ట్స్ని గుర్తిస్తున్నారు. మీరందరూ వచ్చి మమ్మల్ని హెల్ప్ చేస్తున్నారు. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన రాష్ట్రాన్ని పాలించే 2 నాయకుల గురించి మనం తెలుసుకునేది ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, వాళ్ళు ఏం నెరవేర్చారు. మన రాష్ట్ర బడ్జెట్ మాట్లాడుకుందాం. మనం రాష్ట్ర బడ్జెట్లో 19.5% జస్ట్ సంక్షేమం కోసం బాబు గారు పెట్టారు, అభివృద్ధి కోసం పెట్టారు. కానీ 15.8% మన బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసక పాలనకే పెట్టారు. ఇప్పుడు చూసారా, అంత డబ్బు ఖర్చు పెట్టి మన అమరావతిలో ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా? కంపెనీలు వచ్చాయా? పెట్టుబడులు ఉన్నాయా? ఏవీ లేవు. ఏం న్యాయం? ఇక్కడ యువత అంతా కష్టాల్లో ఉన్నారు, చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు. దానివల్ల డిప్రెషన్లు. ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి పోతున్నారు ఉద్యోగాలు తెచ్చుకోవడానికి. ఆ రాష్ట్రంలో చిన్న చూపు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేరు వాళ్ళ బాధల్ని. దానివల్ల ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది సూసైడ్లు చేసుకున్నారు? 1743 మంది యూత్ సూసైడ్లు చేసుకున్నారు. ఎక్కడ న్యాయం ఇది? ఎక్కడ లేని నిరుద్యోగం మన రాష్ట్రంలోనే ఉంది. 24%. దేశవ్యాప్తంగా 12% ఉంటే మన రాష్ట్రంలోనే 24% ఉంది. ఎక్కడ న్యాయం ఇది? ఇప్పుడు మన డ్వాక్రా మహిళలు వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. మాకు జీతాలు పెంచండి అని చెప్పారు. అందరికీ గుర్తుంటుంది. వాళ్ళని పోలీసులను బట్టి ఎట్లంటే అట్లా కొట్టించారు. వాళ్ళు జీతం పెంచమని చెప్పినందుకు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. బాబు గారు వాళ్ళ జీతాలు 6,300కి పెంచారు. కానీ జగన్ గారు అంత కొట్టించి వాళ్ళకి 1000 పెంచారు డ్వాక్రా మహిళలకు. ఇంకొకటి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు, మన అతి పేదగా ఉన్న మన ఎస్సీలు, బీసీలు నా వాళ్ళు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి. అది స్పీచ్ల్లో ఇస్తుంటారు. కానీ ఏం చేశారు ఆయన? ఆ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల వల్ల ఎన్నో రుణాలు వచ్చేవి. ఆ రుణాల వల్ల పెట్టుబడులు పెట్టుకొని బిజినెస్లు చేసుకొని బాగుపడేవాళ్ళు ఎస్సీ, ఎస్టీలు. కానీ ఆ ఎస్సీ కార్పొరేషన్లు కూడా తీసేశారు. రుణాలు లేవు, ఏం లేవు.
ఇప్పుడు మందుకొద్దాం క్వార్టర్ బాటిల్ టీడీపీ తెలుగుదేశం పార్టీ హయాంలో 60 రూపాయలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏంది, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి, కానీ మద్యపాన నిషేధం జరగలేదు. ఇంకా చీప్ జే బ్రాండ్స్ అనే లిక్కర్ తెచ్చాడు, అది ఆ పేర్లు కూడా ఎవరు నిండరు. అట్లాంటి చెత్త మద్యం తెచ్చి జనాల్లోకి వదిలేరు. అది తక్కువ క్వాలిటీ మద్యం ధర పెంచేసి క్వాలిటీ తగ్గించి ఈరోజు తాగిన వాళ్ళందరూ అనారోగ్యానికి పాల్పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో 16 లక్షల గ్రాడ్యుయేట్స్కి పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఫీజు రీఎంబర్స్మెంట్ చేశారు. ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్త 8 లక్షల గ్రాడ్యుయేట్స్కే ఫీజు రీఎంబర్స్మెంట్ చేశారు. 4,000 పైన. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పెమ్మారెడ్డి జయచంద్రారెడ్డి, సురేఖ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. లక్ష్మీనారాయణాయ నమః, శ్రీరామదేవాచార్య రూపాయ నమః, శేషశాయిని నమః, గోదావరి శ్రీవాసి నమః, సర్వశక్తిమూర్తి నమః, సురభసుందరాయ నమః, సురోచనాయ బహుళపుష్పమూర్తి నమః, నమః గాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నేషు నాసిస్తే శమమంగళం యేషాం ఉదయస్తో భగవాన్. ఓం రాజాది రాజాయ ¿Cómo? ¿Qué tiro voy? ఓం సాయి శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి సాయి ఓం సాయి శ్రీ సాయి జయ మనోవాంఛలీడే చేబు సర్వజీవ స్వరూపా నీకు మంగళం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.